మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి రోజున మీరు సాయంత్రం 5:16 నుండి 6:45 లోపు ఇది వేసి దీపం పెడితే ధనం దూసుకు వస్తుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపంలో ఇది వేస్తే జాతకం మారిపోతుంది. మరుక్షణమే అద్భుతం జరుగుతుంది. భరించలేని కష్టాలు సమస్యలు ఉన్నవారు, మా జీవితంలో మార్పులు రావటం లేదని బాధపడేవారు, ఆర్థిక సమస్యలలో కూరుకుపోయి సతమతమవుతున్నవారు రేపు సంకటహర చతుర్థి రోజు సాయంత్రం పూట ఇది వేసి దీపం వెలిగించండి. అద్భుతాలను చూస్తారు. సంకటహర చతుర్థి వినాయకుడికి అంకితం చేయబడింది. అలాంటి పర్వదినాన మీ కోరికలు చెప్పుకొని దీపం వెలిగిస్తే డబ్బు వరదలాగా వస్తుంది. మరి ఈ సంకటహర చతుర్థి రోజున ఏం వేసి దీపం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే సంకటహర చతుర్థి రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణపతియే నమః అని కామెంట్ చేయండి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. సంకటహర చతుర్థి నాడు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఈ సంకటహర చతుర్థి వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో మృగంటి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఎందుకంటే ఘర్సేన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసిన వాడు. అతని చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకు ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. రాజు ఇంద్రునితో, మా రాజ్యంలో విమానం ఎందుకు ఆపినారో కారణం చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరిదో వ్యక్తి దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు, అన్వేషిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే
సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేదాకా ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు. వారు మరణించిన వెంటనే మేము వచ్చి వారిని గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నాం. అప్పుడు సైనికులు గణేశుడి దూతను ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోని వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని గణేశ పురాణంలో చెప్పబడింది. మరి ప్రతి ఒక్కరూ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వర్ల పెద్ద కుమారుడే వినాయకుడు. దేవులందరిలోనూ లంబోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటారు. సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, తాము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసము. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతూ ఉంటారు. సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం గంగాజలం చల్లుకోవాలి లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లాలి. తర్వాత తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించుకోవాలి. అలాగే దర్భగడ్డిని సమర్పించాలి. నైవేద్యంగా బూందీ లడ్డు, మోదకాలను నివేదించాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి. సంకటహర వ్రత కథను చదివి హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజీళ్లు తీయాలి. పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసం నియమాలను పాటించాలి. సాయంత్రం కూడా గణేశుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ సంకటహర చతుర్థి రోజు మీరు సాయంత్రం పూట కూడా వినాయకుడికి పూజ చేయండి. వినాయకుడి పటం ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించాక ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోండి. దానిని మీ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. మనలో కొందరికి అప్పు సమస్యలు ఉంటాయి, కొందరికి ఆరోగ్య సమస్యలు, మరికొందరికి శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో లేదా ఆఫీస్లో ఎంప్లాయీస్తో సమస్యలు ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి చెప్పుకోండి. ఆ తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలను ఆ దీపంలో వేయాలి. ఇలా వెల్లుల్లి రెబ్బను దీపంలో వేయటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రుణ బాధలు, శత్రుబాధలు, నరదృష్టి వంటి దోషాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఒక వెల్లుల్లి రెబ్బ మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. వెల్లుల్లి రెబ్బ తొక్క తీయకుండానే దీపం ప్రమిదలో వేయాలి. సాయంత్రం పూట ఈ విధంగా దీపంలో వెల్లుల్లి రెబ్బ వేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. పరిహార శాస్త్రంలో వెల్లుల్లి రెబ్బకు చాలా విశిష్టత ఉంది. దీనితో పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మన అందరి ఇళ్లల్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఇవి వంటల్లో వేస్తారు. కానీ వీటితో పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సాయంత్రం పూట ఈ దీపం వెలిగించేవారు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. నిష్టగా నమ్మకంతో దీపం వెలిగించాలి. సంకటహర చతుర్థి రోజు వినాయకుడిపై నమ్మకం ఉంచి ఈ పరిహారాన్ని చేయండి. ధనం వరదలాగా దూసుకు వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ సంకటహర చతుర్థి రోజు సాయంత్రం పూట 5:16 నుండి 6:45 లోపు ఈ దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలను పొందండి. రేపు సంకటహర చతుర్థి, వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి రహస్యంగా దీనిని తాగితే మీ జీవితం మారిపోతుంది. సంకటహర చతుర్థి రోజు ఇది త్రాగటం వల్ల మీ ఒంట్లోకి సర్వశక్తులు వస్తాయి. ఇది తాగటం వల్ల సర్వరోగాలు మాయమవుతాయి. వినాయకుడి పటం ముందు వీటిని పెట్టి తాగటం వల్ల మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
మరి రేపు సంకటహర చతుర్థి రోజు ఏం తాగాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు పూజ చేసే సమయంలో ఒక గ్లాసు పాలను వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కొని తెల్ల నువ్వులను వినాయకుడి పటం దగ్గర ఒక ప్లేట్లో పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి, మానసిక ఇబ్బందుల గురించి చెప్పుకోవాలి. పచ్చి పాలను కాకుండా మరగబెట్టిన పాలను నైవేద్యంగా పెట్టాలి. ఇక ఆ రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి. 7 లేదా 8 అయిన తర్వాత, అంటే ఆకాశంలో చంద్రుడు కనిపించినప్పుడు వినాయకుడికి వటం ముందు పెట్టిన పాలు, బెల్లము, తెల్ల నువ్వులను ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంటి పైకి వెళ్ళి ఆ ప్లేట్ను చంద్రకిరణాలు పడే చోట పెట్టుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత పాలల్లో తెల్ల నువ్వులు, బెల్లము వేసి బాగా కలిపి తాగాలి. చంద్రకిరణాలు పడిన పాలను తాగటం వల్ల ఒంటికి సర్వశక్తులు వస్తాయి. పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు. చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసు స్థిమితంగా ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ఇలా సంకటహర చతుర్థి రోజు ఈ పాలను తాగితే చాలా మంచిది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇతర చెడు అలవాట్లపై మనసు పడకుండా ఉంటుంది. మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. ఇవి మీ ఒంటికి మంచి బలాన్ని ఇస్తాయి. రాత్రిపూట వీటిని తాగటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. సంకటహర చతుర్థి రోజు వీటిని తాగితే వినాయకుడు మీ జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు. మీకు పనులలో ఎలా విజయాలు సాధించాలో తెలియజేస్తారు. సంకటహర చతుర్థి రోజు ఇవి తాగటం వల్ల మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో కొత్త మార్పులు చూస్తారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా పాలను తాగితే మంచి అద్భుతాలను చూస్తారు. మరి ప్రతి ఒక్కరూ రేపు సంకటహర చతుర్థి రోజు వ్రతమాచరించి ఇది తాగండి. ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఇది తాగవచ్చు. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని, చంద్రుడిని పూజించి వీటిని తాగి శుభ ఫలితాలను పొందండి. గణేశుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు పూజ చేసినా చేయకపోయినా ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే సమస్యలన్నీ కూడా తీరి ఆటంకాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీరు చేపట్టే పనులలో ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ కూడా తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి. మరి ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజు ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలోనూ వచ్చే గణపతి పండుగ రోజు. కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. డబ్బు ఉన్నవారు, లేనివారు, స్త్రీలు, వృద్ధులు, పెద్దలు, పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. ఆ ఇబ్బందుల నుండి, కష్టాల నుండి లేదా కష్టం నుండి బయటపడడానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు, భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయటం, వ్రతం చేయటం, నోములు చేయటం చేసుకుంటూ ఉంటారు. తద్వారా భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంకల్పంతో, సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం. ప్రతి నెల ఇలాంటి కష్టాలను పోగొట్టుకోవటం కోసం, మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి. ఇది గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజు కుదిరిన వారు వ్రతం చేసుకుంటే మంచిది. సంకటాలన్నీ కూడా పోతాయి. లేదంటే తోచిన విధంగా గణపతిని పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు గరికతో, ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే గణపతి ఆటంకాలన్నిటినీ కూడా తొలగిస్తాడు. ఈరోజు ఇవేమీ చేయలేని వారు ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, రాత్రి చంద్రోదయ సమయంలో 5 సార్లు నమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ అనే మంత్రాన్ని పఠిస్తే మీ సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది. చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. దీనితో పాటు సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్లం ముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే మీ కష్టాలన్నిటి నుండి కూడా ఆ సంకష్టహర గణపతి తీరుస్తాడు. కాబట్టి మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.